చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మేము మైదా పిండితోటి హాఫ్ మైదా పిండి హాఫ్ గోధుమ పిండి అండి, అది సగం ఇది సగం తీసుకున్నాను పిల్లలకి బిస్కెట్స్ చేద్దామని. ఇక దీంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము. వాము అండి, పిల్లలకు డైజెషన్ అవ్వడం కోసం వాము వేస్తున్నాను. టేస్ట్ కోసం కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇంకా దీంట్లోకి కొంచెం కారం వేసుకుందాము. స్పైసీగా ఉండడం కోసం కొంచెం కారం వేసుకుందాము. దీన్ని మనము చపాతీ పిండిలాగా, మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా వాటర్ పోసేసుకొని దీన్ని అలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం వేసినవన్నీ కలిసేలాగా కొంచెం కలుపుకుందాము. ఇంకా దీంట్లో మనం వాటర్ పోసేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. జోరుగా చేయొద్దండి, చపాతీ మనకి చాలా పల్చగా రావాలి. మనం ఎంత పల్చగా చేస్తామో బిస్కెట్స్ అంత కరకరలాడుతూ గుళ్ళుగా వస్తాయి. మనం ఇందాక బిస్కెట్లు చేయడానికి గోధుమ పిండి మైదా పిండి కలిపి ముద్దలా కలుపుకున్నాం కదండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా చపాతీ తాలవాలి. మా పాప చపాతీ తాలుస్తుంది. ఈ చపాతీని మనకి ఎంత పల్చగా వస్తే అంత పల్చగా ఈ చపాతీని తాలవాలి. చపాతీ అయితే పల్చగా తాల్చేసిందండి. ఇక వాటిని చాకు పెట్టేసి మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వాటిని అలా కట్ చేసుకొని ఇలా డైమండ్ షేప్లోనైతే మా పాప కట్ చేస్తుంది. ఇక వీటిని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇవి పిల్లలకి స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు. బాయ్ ఫ్రెండ్స్, మరి ఓకేనా.